రెడ్డిగా కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ వాహనంలో మంటలు చెలరేగాయి. దీపావళి సందర్భంగా సీజ్ చేసిన టపాసులను తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. జీప్లో టపాసులు ఒక్కసారిగా పేలి మంటలు చెలరేగాయి. ప్రమాదంలో ఎస్ఐ సహా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో ఎస్ఐ దుర్గా వీరాంజనేయులు, డ్రైవర్ నాగరాజు, కోర్టు కానిస్టేబుల్ అబ్దుల్లా, హెడ్ కానిస్టేబుల్ తేజ గాయపడ్డారు. కృష్ణా జిల్లా చల్లపల్లి బీఎస్లో సీజ్ చేసిన టపాసులు పేలిన ఘటనపై హోంమంత్రి అనిత ఇన్ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పందించారు. పేలుడు ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన పోలీసు సిబ్బందికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్లో అందిస్తారు. రాజ్ కుమార్, అసలు ప్రమాదం ఎలా జరిగింది, ప్రస్తుతం గాయపడిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? రైట్ శ్రీదేవి, మొత్తానికి ఏదైతే కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లి మండలం సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి ఘటనగానే మనం దీన్ని చూడాలి. ప్రత్యేకించి ఏదైతే ఇటు దీపావళి సమయంలో ఏదైతే అనుమతులు లేకుండా ఏదైతే ఇటు బాణాసంచాన్ని విక్రయించేటువంటి కొంతమందిని సాధారణంగానే అన్ని నియోజకవర్గాల్లోనూ అన్ని ప్రాంతాల్లో కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటారు. మరి అలాంటి ఒక ప్రాంతంలోనే చల్లపల్లి ప్రాంతంలో ఏదైతే ఇటు అక్రమంగా అదేవిధంగా అనుమతులు లేకుండా కూడా విక్రయిస్తున్నటువంటి ఈ బాణాసంచా ఏదైతే ఉందో ఈ నిల్వలన్నింటినీ కూడా పోలీసులు అనుమతులు లేనటువంటి వాటిని పోలీసులు ఇప్పటికే వాటిని అదుపులోకి తీసుకున్నటువంటి నేపథ్యంలో ఆ నిల్వలను కోర్టు ప్రాంగణంలోకి సమర్పించాలనేటువంటి ఒక నేపథ్యంలో ఇవాళ దాదాపుగా ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం ఇవాళ కోర్టులో దీన్ని ప్రత్యక్షపరచాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ ప్రత్యక్షపరచాల్సినటువంటి నేపథ్యంలోనే అటు ఈ బాణాసంచా నిల్వలంతటినీ కూడా అటు పోలీస్ వాహనంలో తరలించాలనేటువంటి ఒక ప్రయత్నంలో వాటిని పోలీస్ వాహనంలో ఎక్కిస్తున్నటువంటి క్రమంలో ప్రత్యేకంగా అక్కడ ఒక్కసారిగా కూడా మంటలు చెలరేగాయి. మరి ఈ బాణాసంచా నిల్వలు అనగానే ఒక్కసారిగా కూడా మంటలు చెలరేగడంతో దాదాపుగా ఆరుగురికి, అంటే నలుగురని ఇందక్కడి వరకు ఉన్న సమాచారం, దాదాపుగా ఆరుగురికి తీవ్రమైనటువంటి గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. ఎస్ఐ సహా 5 కానిస్టేబుల్స్కు గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. అందులో నలుగురు దాదాపుగా ఏదైతే మగవారు, ఒక లేడీ కానిస్టేబుల్ కూడా గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. మరి ప్రత్యేకించి ఈ నలుగురు, ఒక డ్రైవర్తో పాటు 3 హెడ్ కానిస్టేబుల్తో పాటు ఒక 2 కానిస్టేబుల్స్, అదేవిధంగా ఒక లేడీ కానిస్టేబుల్ కూడా ఇటు తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. అటు ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నటువంటి దుర్గా వీరాంజనేయులు కూడా ఈ ఘటనలో గాయపడినట్లు కూడా తెలుస్తుంది. ఎప్పటికే ట్రైనీ ఎస్ఐగా ఆయన గుడివాడలో ఖతర్లో విధులను నిర్వహించేటువంటి ప్రయత్నం కూడా ఆయన చేశారు. మరి అక్కడి నుంచి ఏదైతే ఇటు అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లి పోలీస్ స్టేషన్లో ఆయనకు ఎస్ఐగా బాధ్యతలు తీసుకున్నటువంటి తర్వాత ఈ పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలో మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతటిని కూడా హోంమంత్రి అనిత వెంటనే స్పందించడం, అక్కడ జరిగినటువంటి దానిపైన ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో ప్రత్యేకంగా మాట్లాడారు. మరి గాయపడినటువంటి ఇటు పోలీసుల పరిస్థితి ఏ విధంగా ఉంది, క్షతగాత్రులను వెంటనే మెరుగైనటువంటి చికిత్సను వారికి అందించాలనేటువంటి ఒక నిర్ణయానికి ప్రభుత్వం కూడా వారి కుటుంబాలకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. మరి మెరుగైనటువంటి వైద్యం కోసం విజయవాడ తొలుతగా ఆయుష్ ఆసుపత్రికి తీసుకొస్తారని చెప్పినప్పటికీ కూడా మరి ఇంకా మెరుగైనటువంటి వైద్య సేవలు అందించేందుకు అటు ఎన్ఆర్ఐతో పాటు కొంతమందిని ఎన్ఆర్ఐతో పాటు అదేవిధంగా మంగళగిరికి తరలించినట్లు కూడా తెలుస్తుంది. ఇటు మణిపాల్ హాస్పిటల్ కూడా మరి 2 హాస్పిటల్లో కొంతమంది, అదేవిధంగా మరికొందరు అటు ఎన్ఆర్ఐలో కూడా చికిత్స పొందుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే క్షతగాత్రులకు అక్కడ ఉన్నటువంటి ఘటనా స్థలాన్ని కూడా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, అదేవిధంగా ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ నేరుగా అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను పరిశీలించారు. మరి ఈ ఘటన జరగడం చాలా దురదృష్టకరమని వారు కూడా భావిస్తున్న పరిస్థితి ఉంది. మరి ఏదైతే ఈ బాధిత కుటుంబాలు ఏదైతే ఉన్న ఈ ఘటన జరిగినటువంటి నేపథ్యంలో మరి కుటుంబాలకు ప్రభుత్వం కూడా ఖచ్చితంగా అండగా ఉంటుందని కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఇలాంటి ఘటనలు అనుకోకుండా జరిగాయి కాబట్టి మరి ప్రస్తుతం మెరుగైనటువంటి వైద్య చికిత్సలు అయితే జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం వారు హాస్పిటల్లో కూడా చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.